Dear learners of English, this is Krishna Kumar, teacher of English. ఈ వీడియోలో యాడ్వర్బ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యాడ్వర్బ్? యాడ్వర్బ్ యాడ్స్ సమ్ మీనింగ్ టు వెర్బ్. అలాగే యాడ్వర్బ్ యాడ్స్ సమ్ మీనింగ్ టు యాడ్జెక్టివ్. యాడ్వర్బ్ యాడ్స్ సమ్ మీనింగ్ టు అనదర్ యాడ్వర్బ్. ఇది బేసికల్గా యాడ్వర్బ్ అంటే మన మైండ్కి వచ్చేది. అయితే ఈ యాడ్వర్బ్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది మనం చూద్దాం. మాడిఫై ఇట్ మాడిఫైయింగ్ ఏ వెర్బ్. ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే షీ రన్స్ క్విక్లీ. ఇక్కడ యాడ్వర్బ్ అనేది క్విక్లీ అవుతుంది. ఇది మనకు బేసిక్గా మనకు తెలిసిన విషయమే. ఓకే, ఇందాక చెప్పినట్టుగా యాడ్వర్బ్ యాడ్స్ సమ్ మీనింగ్ ఆర్ మోడిఫైస్ ఏ వెర్బ్. ఇక్కడ వెర్బ్ ఏంటి? రన్. రన్ని క్విక్లీ అనేటటువంటి వర్డ్ మోడిఫై చేస్తుంది, అంటే దాని మీనింగ్ని కొంత మారుస్తుంది, దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది? క్విక్లీ అనేది తను ఎలా పరిగెడుతుందో చెప్తుంది. సో పరిగెట్టడం అనేది ఇక్కడ వెర్బ్ కాబట్టి ఆ వెర్బ్ గురించి ఈ క్విక్లీ అనే వర్డ్ చెప్తుంది కాబట్టి దాన్ని మనం యాడ్వర్బ్ అని చెప్తాం. అలాగే యాడ్వర్బ్ ఇంకా ఏం చేస్తుంది? ఒక యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే హీ ఈజ్ వెరీ టాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ టాల్. ఓకే, టాల్ అనేది ఏంటి? ఇక్కడ టాల్ అనేది హీ గురించి చెప్తుంది. ఎప్పుడైతే ఒక వర్డ్ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ టాల్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని ఈ వెరీ అనేటటువంటి వర్డ్ మాడిఫై చేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం చెప్పుకోవచ్చు ఏమని? యాడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే మాడిఫైయింగ్ అనదర్ యాడ్వర్బ్. సి ఫర్ ఎగ్జాంపుల్, షీ కంప్లీటెడ్ ద టాస్క్ క్వైట్ ఈజీలీ. తను టాస్క్ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేయడం అనేది ఇక్కడ యాక్షన్. ఏంది కంప్లీట్ చేసింది? టాస్క్ని కంప్లీట్ చేసింది. ఎలా కంప్లీట్ చేసింది? ఈజీగా కంప్లీట్ చేసింది. ఇక్కడ ఈజీలీ అనేది ఈజీగా కంప్లీట్ చేసింది. ఈజీ అనేది ఏం చేస్తుంది? కంప్లీట్ అనే దాని గురించి చెప్తుంది. కంప్లీట్ అనేది ఒక యాక్షన్ కాబట్టి ఈజీ అనేది ఈజీలీ అనేది చెప్తుంది కాబట్టి దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యాడ్వర్బ్ ఇక్కడ మాడిఫైయింగ్ అనదర్ యాడ్వర్బ్. ఇక్కడ ఈజీలీ అనేది యాడ్వర్బ్ కదా, ఇక్కడ క్వైట్ అనేది కూడా యాడ్వర్బ్ అనమాట. అంటే దీన్ని మనం ఇంకా సింపుల్గా చూద్దాం. ఫస్ట్, షీ కంప్లీటెడ్ ద టాస్క్ ఈజీలీ. ఎలా కంప్లీట్ చేసింది? ఈజీగా కంప్లీట్ చేసింది. సో ఈజీలీ అనేది ఒక యాడ్వర్బ్. దీన్ని అలా ఉంచుదాం. ఇక్కడ క్వైట్ ఏం చేస్తుంది? చాలా ఈజీలీ, అంటే క్వైట్ అంటే చాలా కదా, క్వైట్ ఈజీలీ. సో ఈ క్వైట్ అనేది ఈజీలీ గురించి చెప్తుంది. అంటే ఈజీలీ అనేది ఒక యాడ్వర్బ్ కదా, మరి ఈ క్వైట్ అనే వర్డ్ ఆ ఈజీలీ అనే యాడ్వర్బ్ గురించి చెప్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం జస్టిఫై అవుతుంది, ఏం తెలుసుకుంటున్నామంటే ఒక యాడ్వర్బ్ ఇంకొక యాడ్వర్బ్ను కూడా మాడిఫై చేస్తుంది. ఇట్ ఈస్ జనరల్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాడ్వర్బ్. నెక్స్ట్ ఏంటి? టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. ఒక పని ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారు. అంటే ఒక పని జరిగే పద్ధతి. మేనర్ అంటే పద్ధతి. డిస్క్రైబ్స్ హౌ అన్ యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్. దానికి ఎగ్జాంపుల్స్ కానీ చూసుకుంటే క్విక్లీ, స్లోలీ, కేర్ఫుల్లీ, లౌడ్లీ, ఓకే, బ్యూటిఫుల్లీ, ఇలా ఎన్నో ఉంటాయి. ఓకే, సెంటెన్స్ కానీ చూసుకున్నట్టయితే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఏ రకమైన పద్ధతిలో పాడుతుంది తను? బ్యూటిఫుల్లీ, చాలా అందంగా పాడుతుంది. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఇండికేట్స్ వెన్ అన్ యాక్షన్ అక్కర్స్. సో ఇది టైం గురించి చెప్తుంది, అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ యాడ్వర్బ్స్. నౌ, టుడే, ఎస్టర్డే, సూన్, లేటర్. ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే వీ విల్ మీట్ టుమారో. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. డిస్క్రైబ్స్ వేర్ అన్ యాక్షన్ టేక్ ప్లేస్. ఎక్కడ ఒక యాక్షన్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రతి యాడ్వర్బ్ కూడా ఒక యాక్షన్ ఎలా జరిగింది, ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఒక యాక్షన్ ఎక్కడ జరిగింది, ఇవి చెప్తుంది. ఓకే, అంటే ఆ యాడ్వర్బ్ అనేది వెర్బ్ని మాడిఫై చేస్తుంది. మాడిఫై చేయడం అంటే ఏం కాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదా కొంత ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసి చెప్పడం, అంతే, ఇంకేం కాదు. ఓకే, సో ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్కి ఒక యాక్షన్ ఎక్కడ జరిగింది,
దానికి ఎగ్జాంపుల్స్ హియర్, దేర్, ఎవ్రీవేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్. ఓకే, ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే ప్లీజ్ సిట్ హియర్. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎంత తరచుగా ఒక పని అవుతుంది. ఓకే, ఇండికేట్స్ హౌ ఆఫెన్ అన్ యాక్షన్ అకర్స్, అంటే ఎంత తరచుగా ఒక పని అవుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఆల్వేస్, ఆఫెన్, సమ్టైమ్స్, రేర్లీ, నెవర్. ఓకే, ఎగ్జాంపుల్ హీ ఆఫెన్ గోస్ ఫర్ ఏ జాగ్. ఓకే, అది. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, డిస్క్రైబ్స్ ద ఇంటెన్సిటీ ఆర్ డిగ్రీ టు విచ్ ద ఏ క్వాలిటీ ఈజ్ అప్లైడ్, అంటే ఎంత లోతు వరకు, ఎంత లోతు వరకు, లేదు అంటే ఎంత వరకు అనేది. ఓకే, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే వెరీ, క్వైట్, టు, ఆల్మోస్ట్, జస్ట్. ఎగ్జాంపుల్ దానికి సెంటెన్స్ చూసినట్టయితే షీ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఎంత టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్, యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్స్ హౌ, వెన్, వేర్, వై. ఎక్స్పెషల్గా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ని ఫేస్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలా, హౌ, వెన్, వేర్, వై ఇలాంటి వర్డ్స్ ఇచ్చేసి ఇది ఏంటి, విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేసి అడుగుతాడు. సో అడిగేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అది యాడ్వర్బ్ అని మనము డ్యామ్ షూర్గా పెట్టాలి. ఓకే, సో దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్టయితే వై ఆర్ యూ లేట్. నెక్స్ట్ రిలేటివ్ యాడ్వర్బ్, ఇంట్రడ్యూసెస్ రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ క్లాజెస్ అంటే రిలేటివ్ క్లాజెస్ అనేది ఒక సపరేట్ టాపిక్, అండ్ నా పాత ఓల్డ్ వీడియోస్లో రిలేటివ్ క్లాజెస్ గురించి ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, పరిచయం చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే వెన్, వేర్, వై. ఓకే, దీనికి సెంటెన్స్ మనం చూస్తే ఐ రిమెంబర్ ద డే వెన్ వీ మెట్. ఓకే, సో రిలేటివ్ యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ అడుగుతుంది, క్వశ్చన్ అడిగేటప్పుడు దాన్ని ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్ అంటాం. ఎనీహౌ దట్ ఈజ్ యాడ్వర్బ్, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జామ్లో అది ఇంట్రాగేటివ్ యాడ్వర్బా రిలేటివ్ యాడ్వర్బా అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఛాన్సెస్లో అడుగుతాడు. బట్ ప్రైమరీగా అడిగేది, ఫండమెంటల్గా అడిగేది ఏంటి అంటే అది ఏంటి, విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతుంది యాడ్వర్బ్. ఓకే, ఇంకా డెప్త్గా, ఓకే, ఇంకా మిమ్మల్ని ఫిల్టర్ చేయాలి అనే వ్యూలో అడిగితే మాత్రము ఇలా మీరు తెలుసుకోవాలి. ఓకే, రిలేటివ్ యాడ్వర్బ్ ఇది రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అంటే స్టార్ట్ చేస్తుంది. ఓకే, మన భాషలో. ఓకే, నెక్స్ట్ కంజంక్టివ్ యాడ్వర్బ్, ఇది దీని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. కనెక్ట్స్ ఇండిపెండెంట్ క్లాజెస్ అండ్ షోస్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. అయితే ఈ కంజంక్టివ్ యాడ్వర్బ్ అన్నా కంజంక్షన్ అన్నా రెండు ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే, కానీ పంక్చువేషన్ డిఫరెన్సెస్ అనేవి ఉంటే అది కమింగ్ లైన్స్లో మీకు చెప్తా. ఓకే, ఇక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే connects independent clauses and shows relationships between them. Then words however, therefore, moreover, consequently, meanwhile, instead ఇంకా ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఓకే, దాని సెంటెన్స్ కానీ చూసుకున్నట్టయితే హీ వాజ్ టైర్డ్, ఈ సెమీకాలన్ అబ్జర్వ్ చేయండి, హౌఎవర్, కామా, హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఇందాక మీకు చెప్పా, కంజంక్టివ్ యాడ్వర్బ్ అన్నా కంజంక్షన్ అన్నా సిమిలర్గా ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ మనకు తెలుస్తుంది. అసలు కంజంక్టివ్ యాడ్వర్బ్ ఏం చేస్తుంది? ఏ కంజంక్టివ్ యాడ్వర్బ్ కనెక్ట్స్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అండ్ ఇండికేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తుంది, అది కంజంక్షన్ కూడా చేస్తుంది. మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్ ఆఫెన్ ఫంక్షన్ సిమిలర్లీ టు ఏ కంజంక్షన్ బట్ రిక్వైర్స్ ఏ సెమీకాలన్ ఆర్ పీరియడ్ బిఫోర్ ఇట్. ఇది మీకు చెప్పా. అయితే నేను చెప్పంది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే ఐ వాంటెడ్ టు గో సెమీకాలన్ హౌఎవర్ కామా ఇట్ వాజ్ రైనింగ్. ఎప్పుడైతే మనం కంజంక్టివ్ యాడ్వర్బ్ అనేది యూజ్ చేస్తామో, ఓకే, సో కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటే బేసికల్గా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటే టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని కనెక్ట్ చేసేదాన్ని కంజంక్టివ్ యాడ్వర్బ్ అని అంటారు. అయితే మరి కంజంక్షన్కి దానికి డిఫరెన్స్ ఏంటబ్బా అంటే ఏమీ లేదు, జస్ట్ పంక్చువేషన్. కంజంక్టివ్ యాడ్వర్బ్ అని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే దాని ముందు సెమీకోలన్ ఉంటుంది. ఓకే, అప్పుడు అది కంజంక్టివ్ యాడ్వర్బ్. ఇన్ కేస్ ఎలాంటి పంక్చువేషన్ మార్క్స్ లేకపోతే, ఓకే, అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో కానీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కానీ యాడ్ అయితే, అంటే
పంక్చువేషన్ సెమీకోలన్ ఉంటే కంజంక్టివ్ యాడ్వర్బ్, లేకపోతే అది కంజంక్షన్. అది ఫిక్స్ అయిపోండి. ఓకే, రెండు చేసే పని ఒక్కటే. ఓకే, కంజంక్టివ్ యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే ఎస్పెషల్గా ఇండిపెండెంట్ క్లాజెస్ని కలుపుతుంది. ఇక్కడ కంజంక్షన్ ఏం చేస్తుందంటే వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కలుపుతుంది. అంతే బేసిక్ డిఫరెన్స్. అదొకటి, పంక్చువేషన్ ఒకటి. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బియల్ క్లాజ్. మనం యాడ్వర్బ్ చూసాం, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ చూసాం, అలాగే ఇప్పుడు యాడ్వర్బియల్ క్లాజెస్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో యాడ్వర్బియల్ క్లాజ్ అంటే ఏంటి? బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక యాడ్వర్బ్ చేసే పని ఏంటి అంటే ఇది మాడిఫైస్ వెర్బ్. ఒక వెర్బ్ గురించి మాడిఫై చేస్తుంది అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే యాడ్జెక్టివ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఇంకొక యాడ్వర్బ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే పని ఈ యాడ్వర్బియల్ క్లాజ్ కూడా చేస్తుంది. అంతకన్నా ఏం చేయదు. ఇక్కడ చూడండి, యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఒక వెర్బ్ గురించి కానీ, యాడ్జెక్టివ్ గురించి కానీ, అనదర్ యాడ్వర్బ్ గురించి కానీ చెప్తుంది. ఓకే, అలాగే ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెన్, వేర్, హౌ, వై ఆర్ అండర్ వాట్ కండిషన్స్ ద యాక్షన్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్ టేక్స్ ప్లేస్. ఒక యాక్షను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏ పరిస్థితుల్లో జరిగింది అని చెప్పేదే ఈ యాడ్వర్బియల్ క్లాజ్. మళ్ళీ రిపీట్ చేస్తా, యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ఒక డిపెండెంట్ క్లాజు. ఓకే, లేదా సబార్డినేట్ క్లాజు. ఈ యాడ్వర్బియల్ క్లాజ్ ఏం చేస్తుంది అంటే ఒక యాక్షను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏ పరిస్థితుల్లో జరిగింది అని చెప్తుంది. ఓకే, సో యాడ్వర్బ్ క్లాజ్ దేంతో బిగిన్ అవుతుంది అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో బిగిన్ అవుతుంది, విచ్ కనెక్ట్స్ ద క్లాజ్ టు ద ఇండిపెండెంట్ క్లాజ్. అంటే యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్తోని స్టార్ట్ అయ్యి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు వెన్, వెయిల్. ఓకే, అవన్నీ మనం కమింగ్ లైన్స్లో చూస్తాం. యాడ్వర్బియల్ క్లాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి ఇండిపెండెంట్ క్లాజ్ని కలుపుతుంది, అంతే. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం. అందులో టైప్స్ అనమాట. టైం గురించి చెప్పి ఇదేం చేస్తుంది, ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది. ఓకే, సో ఎప్పుడు జరిగింది, వెన్, వైల్, దానికి వర్డ్స్ ఇవి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్, సిన్స్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వెన్ ఎవర్. ఓకే, ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే వెన్ ద సన్ సెట్స్ ద స్కై టర్న్స్ ఆరెంజ్. ఓకే, ఎప్పుడు స్కై ఆరెంజ్గా టర్న్ అయింది, సన్ సెట్ అయినప్పుడు. ఈ సన్ సెట్ అనేటటువంటి సబార్డినేటింగ్ ఓకే లేదా ఈ డిపెండెంట్ క్లాజ్ని ఏది ఇంట్రడ్యూస్ చేసింది, వెన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, సో వెన్ అనేటటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి ఈ వెన్ ద సన్ సెట్స్, ఓకే, వెన్ ద సన్ సెట్స్ అనేది మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా, ఇవ్వదు. ఇది కంప్లీట్ మీనింగ్ పొందడానికి దేని మీద డిపెండ్ అవుతుంది, స్కై టర్న్స్ ఆరెంజ్ అనే మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది. అందుకు గాను దీన్ని డిపెండెంట్ క్లాస్ అన్నాము. ఓకే, అలాగే ఈ డిపెండెంట్ క్లాస్ చేసే పనేంటి, స్కై ఎప్పుడు ఆరెంజ్గా టర్న్ అవుతుంది అనేటటువంటి, ఎప్పుడు ఆరెంజ్గా టర్న్ అవుతుంది, టర్న్ అనేటటువంటి మెయిన్ వెర్బ్ అలాగే యాక్షన్ గురించి ఎప్పుడు అని చెప్తుంది కదా. కాబట్టి దీన్ని మనము యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్ అని అంటాం ఇక్కడ. సో మిగతా కూడా చూసుకోండి ఫ్రెండ్స్. అది ఆఫ్టర్ ఐ ఫినిష్ స్టడీయింగ్ ఐ విల్ గో ఫర్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే ప్రతి ఎగ్జాంపుల్ చెప్పట్లే. ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. దీస్ క్లాజ్ ఇండికేట్ వెన్ వేర్ ద యాక్షన్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్ అక్కర్స్. ఒక యాక్షన్ ఎక్కడ జరిగింది, దానికి ఎగ్జాంపుల్స్ వేర్, వేర్ ఎవర్. యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ లైక్. ఇక్కడ వేర్ ఎవర్ యూ లైక్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్ ఏం చెప్తుంది అంటే ఎక్కడ కూర్చోవచ్చు, ఓకే, కూర్చోవడం అనే దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, కారణము. ఇక్కడ వర్డ్స్ కానీ ఇక్కడ యాడ్వర్బ్స్ కానీ చూసుకుంటే బికాస్, సిన్స్, యాజ్. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ స్టేడ్ హోమ్ బికాస్ షీ వాజ్ సిక్. ఎందుకు ఇంట్లో ఉంది,
ఎందుకు ఉండడం అనేది ఒక యాక్షన్, స్టేడ్. ఆ స్టేడ్ అనే దాని గురించి వెర్బ్ గురించి ఏం చెప్తుంది? బికాస్ షీ వాజ్ సిక్ అనేది చెప్తుంది. ఇది డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్ ఏం చెప్తుంది? స్టేడ్ అనే వెర్బ్ గురించి చెప్తుంది. కాబట్టి డిపెండెంట్ క్లాజ్ మనం ఏమంటామంటే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటాం. డిఎస్సి వాళ్ళకి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కంటెంట్. అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ పర్పస్. పర్పస్ అంటే ఉద్దేశం. సో ఏ ఉద్దేశంతో ఒక పని జరిగింది, దానికి ఎగ్జాంపుల్, దానికి వర్డ్స్ కానీ చూసుకున్నట్టయితే సో దట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్. ఓకే, షీ స్పోక్ క్లియర్లీ సో దట్ ఎవ్రీ వన్ కుడ్ అండర్స్టాండ్. షీ స్పోక్ క్లియర్లీ. ఓకే, తను క్లియర్గా మాట్లాడింది. ఓకే, ఎందుకు మాట్లాడింది? సో దట్ ఎవ్రీ వన్ కుడ్ అండర్స్టాండ్ అనేటటువంటి డిపెండెంట్ క్లాజు ఎందుకు మాట్లాడింది అనేటటువంటి వెర్బ్ గురించి చెప్తుంది. కాబట్టి యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అని అంటారు. అలాగే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. ఓకే, ఇక్కడ కూడా దీనికి మనం యాడ్వర్బ్స్ కానీ చూసుకున్నట్టయితే ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, యాజ్ లాంగ్ యాజ్, ఇన్ కేస్. ఓకే, ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం పడితే, ద ఈవెంట్ విల్ బి పోస్ట్ పోన్డ్. ఏమవుతుంది? ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది? ఏ సందర్భంలో పోస్ట్ పోన్ అవుతుంది అనేది ఇఫ్ ఇట్ రైన్స్ అనేది చెబుతుంది. ఓకే, అంటే పోస్ట్ పోన్డ్ అనే వెర్బ్ గురించి ఇఫ్ ఇట్ రైన్స్ అనే డిపెండెంట్ క్లాజ్ చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం? యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అన్నాం. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అంటే పద్ధతి. ఇందాక టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ చెప్పేటప్పుడు మీకు చెప్పా పద్ధతి. ఒక యాక్షన్ ఏ పద్ధతిలో జరిగింది, దానికి వర్డ్స్ యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ ద. ఓకే, హీ స్పీక్స్, మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు? యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఈ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అనే డిపెండెంట్ క్లాజు ఎలా మాట్లాడడం అనే వెర్బ్ గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అన్నాం. నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ దీస్ క్లాజెస్ మేక్ ఏ కంపారిజన్. ఇక్కడ వర్డ్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యాజ్, అలాగే దాన్, ఓకే, యాజ్, క్లియర్లీ, యాజ్, ఇవి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. హీఈస్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్. ఓకే, ఇక్కడ మనం ఈజ్ పెట్టుకోవాలి అందుకు. ఓకే, మళ్ళీ డిపెండెంట్ క్లాజ్లో వెర్బ్ లేదేంటి సార్ అనొద్దు. ఓకే, ఇక్కడ ఈజ్ అనేది ఇంప్లైడ్ అనమాట. యాజ్ హిస్ బ్రదర్ టాల్ ఈజ్ అనేది ఏం చెప్తుంది? ఓకే, ఈ టాల్ అనే యాడ్జెక్టివ్ గురించి చెప్తుంది కదా. సో యాడ్వర్బ్ అనేది ఏం చేస్తుందని చెప్పాను? యాడ్జెక్టివ్ను కూడా మాడిఫై చేస్తుంది అని చెప్పాను కదా. సో ఆ విధంగా ఇది మాడిఫై చేస్తుంది. కాబట్టి దీన్ని మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అనొచ్చు. ఓకే, అలాగే షీ సింగ్స్ బెటర్ దాన్ ఐ డూ. ఇక్కడ సింగ్ అనే వెర్బ్ గురించి, ఓకే, ఐ డూ సింగ్, ఇక్కడ సింగ్ అనేది ఇంప్లైడ్. ఓకే, ఐ డూ సింగ్ అనేది సింగ్ అనే వెర్బ్ గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ దాన్ని మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్. ఇక్కడ కన్సెషన్ ఆర్ కాంట్రాస్ట్, వ్యత్యాసం ఏంటి అంటే దీని వర్డ్స్ ఆల్దో, దో, ఈవెన్ దో, వైల్, వేరాస్. సో ఇక్కడ మనం చూద్దాం. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వి స్టిల్ వెంట్ ఫర్ ఏ వాక్. వర్షం పడుతున్నప్పటికీ మేము వాకింగ్కి వెళ్ళాము. సో ఈ వెళ్ళడం దాని గురించి. ఓకే, వాకింగ్కి ఎందుకు వెళ్ళాము? ఓకే, వాకింగ్కి అంటే ఒక కాంట్రాస్ట్ చెప్తుంది. ఇలా అవుతున్నప్పటికీ ఇలా చేశాము అంటే ఈ వెళ్ళడం, ఎందుకు వెళ్ళాము అనే దాని గురించి వ్యత్యాసం తెలుపుతూ, ఎందుకు వెళ్ళాము, వాకింగ్కి వెళ్ళడం గురించి ఒక చిన్న వ్యత్యాసంతోనే ఏం చెప్తుంది? ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అనే చెప్తుంది. అంటే ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అనే డిపెండెంట్ క్లాజు వెళ్ళడము అనే దాని గురించి చెప్తుంది ఇక్కడ కదా. సో దీన్ని యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటాం. కన్సెషన్ అన్న, కాంట్రాస్ట్ అన్న ఒక పని ఇలా జరిగినప్పటికీ ఇలా జరిగింది అనేటటువంటి చిన్న వ్యత్యాసంతో చెప్పడం. షీ ఈజ్ హ్యాపీ ఈవెన్ దో షీ ఫేసెస్ ఛాలెంజెస్. ఎప్పుడు తను హ్యాపీగా ఉంది? హ్యాపీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఈవెన్ దో షీ ఫేసెస్ ఛాలెంజెస్. ఓకే, సో ఈవెన్ దో షీ ఫేసెస్ ఛాలెంజెస్ అనేది హ్యాపీ అనే వర్డ్ గురించి చెప్తుంది. అది యాడ్జెక్టివ్. సో
మన రూల్ ప్రకారం యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ని కూడా మాడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం యాడ్వర్బల్ క్లాస్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇది లాస్ట్లో కొంచెం నేను స్పీడ్ అయినప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి అలా స్పీడ్ అయ్యా. ఐఎమ్ సారీ ఫర్ దట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.